ప్రతి ఇంటికి ఆడపడుచు అందరూ కూడా వెళ్ళి ఆడపడుచులు మగవాళ్ళు అందరూ పిల్ల పెద్ద అందరూ వెళ్ళి అమ్మవారిని ఘనంగా గుళ్ళని తీసుకురావాలి. కాబట్టి ఎవరు కూడా నిద్రపోకుండా ఇక్కడైతే జనాలందరూ అయితే పూజకు కావాల్సిన సామాన్లు అయితే తీసుకొని వచ్చారు. చూడండి, పండ్లు ఫలాలు సారీ అయితే తీసుకొని అయితే ఊరి చివర్లేకైతే వెళ్తూ ఉన్నారనమాట. అక్కడికైతే అమ్మవారిని అయితే ఇడిపల్లి నుంచి తీసుకొని వస్తారు. అక్కడి నుంచి అయితే మన ఊరికైతే తీసుకుంటున్నారు. చూడండి, జనాభా అంతా వచ్చి ముగ్గులు అయితే వేస్తున్నారు. ఇక్కడైతే విడిదనమాట అమ్మవారి గుడి. ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముగ్గులు వేసి తీసుకొస్తున్నారు. గ్రామం అంతా మీరు ఆమెను చూస్తున్నారంటే మీ బిడ్డల మీ కుటుంబాన్ని ఇల్లు వాకిలి కట్టుకున్న భర్త మిద్దుల మేడలిండి బంగారు మహాతల అమ్మవారు వసిమితో కలిగింది. కాబట్టి ఆమెను చూడగలిగిన వాళ్ళు ఎట్టుండాలంటే తగ్గింపు జీవితంలో ఉండాలి. అంటే ఉన్నా లేకున్నట్టు, ఎంత ఉన్నా లేనట్టుగా అడగాలి. అందుకు ఈ సాంగ్యాలు జరిపేది మనోళ్ళు. ఎందుకు తెలుసా? రేపు కూడా బళ్ళు కడుతున్నారు. దేనికి చెప్పు బళ్ళు? అమ్మ నీ ఉగ్రతలో కోటి కొల్లారు బండ్లు కట్టి దాడి చేసినావు. ఎంటికి 500 కళ్ళుతో ఆ కాటుబెరెడ్డి పైన మాత్రం నీ మీద తిని నీతోనే జీవించి నీతోనే మాడుకున్నావు. కానీ నీ వల్ల నేనేమి చేయలేదమ్మా. నాకు దరిద్రము పోయినది, ధనము అనుకుంటున్నది, శ్రీ సంపద గుడిని శనిపోయినది, శ్రీ సంపద గుడినది. కాబట్టి నువ్వు నాకు ఇవ్వలా. నువ్వు ఆడగూతురివి, కళ్ళు తాగుతావు, సరాయి తాగుతావు, మేకపోతులు తింటావు, ఉన్నపోతులు తింటావు, పూతేసే కోడి పుంజులు కోటి కావాలా, 4 కేలు నైవేద్యము కావాలా. కేలము అనగా వెంకాయలు అనగా అటువంటి కాయా కర్పూర చేత పట్టుకొని మహాతలి ఎప్పుడైతే ఆమె వేసిన చదురులో తల్లి మేము కూడా నీ అరకం వస్తామ్మా, మేము కూడా నీ సేవ చేస్తాం. కాబట్టి కోటి కొల్లారు బళ్ళు కట్టుకొని మాత్రమే అసూరు పట్టణం దాడాత్ర పోయినావు. దాడాత్రలో కాటుబెట్టి మాత్రము వాటి మీద బళ్ళు కట్టావు. అటువంటి బండ్లు మా మీద కట్టి తల్లి. కాబట్టి మేము భక్తితో అటువంటి పెళ్లిగాల రథాన్ని తీసుకొని మాత్రం నీ బిడారు కట్టి వస్తాం. మా కుటుంబంలో చల్లగా నిండుగా ఏ ఒకటి కారకాకుండా నీ చూపుతో నీ చిత్రకళతో పాలించాలి. కలిసి పాటుకోవాలా అని మన మాటలో చెప్పుచున్నాడే. ఇటువంటి మాటలే పలుకుచున్నాడు. వారి మెచ్చి పెద్దమ్మా చంద్రుడు రైదప్పినా నా మాటలో మాత్రం ఎటువంటి లోపాలు లేకుండా, కాబట్టి గ్రామాన్ని మాత్రం కనుదృష్టితో పెట్టుకొని ఆ కోటి కొల్లారు బళ్ళు కట్టుకొని దాడాత్ర పోతే ఈ దాడిలోనూ పలుకుచున్నదమ్మా అమ్మామము కన్న తల్లో. కావున ఈ సదురేసిన గ్రామానికి సమృద్ధిగా నింపడానికే మహాతలు కొలువు తీరింది. ఆమె కావాలంటే కోటి కొల్లారు బళ్ళున్నాయి, 1 లక్ష బళ్ళు మేఘలతాలతో కొలువు తీరి మాత్రం భూమి ఆకాశ మండలాన్ని చూడగలుగుతాది. కోటి కొల్లారు బళ్ళు అంటే బళ్ళు అంటే మనం ఇటు కట్టుకునే బళ్ళు కాదు, బళ్ళు కాదు. ఏ బళ్ళు? కంచురథాలు, మేఘంగా పోయే కంచురథాలు. ఆ మహాతల్లి చెప్తున్నది, నాయన నేను కట్టే బండ్లు ఎటువంటి ఉంటాయి తెలుసా? పెద్దమ్మరు బళ్ళు నేను కడతాను, ఆటలమ్మ బళ్ళు నేను కడతాను, రక్త కాటేరు బళ్ళు నేను కడతాను, మూడాల వరుస బళ్ళు కడతాను, ఆడాల వరుస బళ్ళు కడతాను. ఏంటి పళ్ళు నేను అమ్మవారికి కోటి. ఆ పళ్ళు ఏంటి అయ్యే వరుసగా చెప్పాలా? చూసినా అప్పల పప్పల పళ్ళు శరీరం అంతా ఉన్న మాగానే పళ్ళు. ఏమి అమ్మవారు బళ్ళు కడితే ఎవరన్నా తట్టుకోగలుగుతావా? పెద్దమ్మవారు బళ్ళు అంటే దాడికి తట్టుకోలేరు, దాడికి తట్టుకోలేవు. బళ్ళు అంటే ట్రాక్టర్ ఎదురు బళ్ళు కాదు, అవి చెప్తున్నారు. ఈ బళ్ళు నేను కడితే
ఎండలు కాసే మండలంలో నా ఉగ్రత నా దాడికి ఎవరు తట్టుకోలేరు. ఇష్టు కాదు, బ్రహ్మ కాదు, ఇష్టుడు కాదు, ఎవరు తట్టుకోలేరు. వాళ్ళెవరు నా పుట్టినోళ్ళు. అయితే వాళ్ళు కూడా నేను చేసిన పని ఏం తెలుసా? ఉత్తరాన ఒక స్తంభము, దక్షిణాన ఒక స్తంభము కాయించి, లగమర తొట్టిలో ఎండియ గురుసులు కాయించి, ఉత్తర కవిలాసం చూపించిన, ఉత్తర కవిలాసంలో చూపించిన ముగ్గురిని పసిబిడ్డలు చేసి జోలబాడి జోల్లో పాలు తాపించిన అటువంటి దాన్ని నేను తల్లిగాను, కొన్ని రూపాయలు నేను శక్తిగాను. చూసినా తల్లి మహాతల్లి మనకందరికి. కానీ శక్తి రూపంలో ప్రయాణం చేసిందంటే ఏ ఒకటి భూమి మీద నల్లజీవ కూడా బతకదు. అంత ఉగ్రత మహాతల్లి. కాటుకురెడ్డి ఈమెని నిందించాడు. నువ్వు ఆడకూతురివి, కళ్ళు తాగుతావు. ఈ అన్నాచిన మాటల నువ్వు కళ్ళు తాగుతావు, సారాయి తాగుతావు, కోడి పుంజులు తింటావు, మేకపోతులు, పొట్టేళ్ళు, దున్నపోతులు, నారికేల నైవేద్యములు, ఈ గప్ప నీకు నిన్ను కొలసము నీ మీద మారుకొని నీ బిడారుడు తవ్వి అంతకు మాత్రం ఎగిపోతే నా పేరే కాటుమరెడ్డి కాదండి. కుమార చక్కని కుమార కాటుమరెడ్డి. అంత అన్యాయన మహాతలి ఎంత విన్నంగా చెప్తురా. కుమార చక్కని కుమార కాటుమారెడ్డి. ఏమి రైట్ దుర్మార్గుడు మాట్లాడుతున్నావు? నీకు తినే తిండి లేక కాటమరెడ్డి ఎత్తుకుంటున్నావుడా అమ్మారు శాంతంతో పోతుంది. కన్ను కొడుతూ సమానం అని చెప్పి మహాతలి నాయన చక్కని కుమార కాటుమారెడ్డి ఏమీ మాత్రం లేకపోయినా 2 పూట్ల ఆహారం లేకపోయినా పర్వాలేదు. అవును, దాహం లేకపోతే జల్దారు గంగా, జల్దారు గంగ కాదు, గొడికొండ గంగ. బాయిలో ఉండే తీర్థం ఆమె, సముద్రంలో ఉండేది ఆమె, కొండల కొలగిరి పర్వతాలు ఉండేది ఆమె. కాబట్టి నాయన ఎక్కడున్నాను ఎక్కడ లేనని కాదురా. కాబట్టి మీ గ్రామానికి నేను చేరుకుని మిమ్మల్ని అందరూ ఒక తాటిపై 65 సంవత్సరాలు మళ్ళీ మీ ఊళ్ళోకి వచ్చిన మీ పంచాయతీలో ఉన్నా నేను. కాబట్టి నాకు ఎవరు ఎతికి ఏది మాట్లాడినా నా పైన జాతర చెయ్యాలని కొంతమంది, వద్దని కొంతమంది, అవన్నీ నేను చెప్పుచున్నానే. కాబట్టి 72 వాద్యాలు, 72 వాద్యాలతో సన్నాయి మేళముతో 33 పని వాళ్ళ చేత పట్టుకొని నా బిడ్డలైన మాత్రం ఆడబిడ్డలు చేత పట్టుకొని నాకైన కుమారులు మాత్రం అంతా నా బిడ్డలే. ఎవర్రా? రెడ్లు, కర్ణాలు, యాదవులు, శెట్టివారు అనే